హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా హిందీలో రిలీజ్ అయిన చిరయ్య అనే ఒక వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా సెన్సిటివ్ టాపిక్స్ ఈ సిరీస్లో డీల్ చేశారు. 18+ వాళ్ళే చూడడానికి ట్రై చేయండి. ఈ సిరీస్లో మన హీరోయిన్ పేరు పూజ. పెళ్లి చేసుకుని అత్తారింటికి కొత్తగా వెళ్తుంది. అరేంజ్ మ్యారేజ్ చేసుకుని చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత భర్త తన అనుమతి లేకుండా రోజు తన మీద అత్యాచారం చేసేవాడు. ఏంటి అజిత్, పెళ్లి అయిపోయింది కదా, అది అత్యాచారం ఎలా అవుతుందని అంటే ఈ సిరీస్ ఆ పాయింట్ ని డీల్ చేస్తుంది. కన్సెంట్ లేకుండా టచ్ చేస్తే అది రేప్ కిందకే వస్తుంది. కొన్ని పోర్షన్స్ లో ఎక్స్పెషల్లీ చాలా ఎమోషనల్ అయ్యాను. ముఖ్యంగా భర్త దగ్గర నుంచి టార్చర్ తట్టుకోలేక తన వెజైనాని బ్లేడ్ లో కోసుకుంటుందండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే వెబ్ సిరీస్ లోకి వెళ్ళిపోతాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మస్ట్ వాచ్ సిరీస్ ఇది. వీలైనంత షార్ట్ అండ్ స్వీట్ గా సిరీస్ మీ ముందు పెట్టేస్తాను. అందుకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియో స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. వెబ్ సిరీస్ లో ఫస్ట్ ఎపిసోడ్ ఓపెన్ అవగానే ఇదిగో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈమె పేరు కమలేష్. ఈ ఇంట్లో మొదటి కోడలు. కమలేష్ వాళ్ళ మావయ్య, అత్తమ్మ, భర్త అండ్ ఒక కూతురు, భర్త వాళ్ళ తమ్ముడు. ఇదే వీళ్ళ ఫ్యామిలీ. ఒకరోజు ఇంటి బయట ఎవరో తన భర్త ధీరజ్ తమ్ముడు అరుణ్ మీద గొడవకు వస్తే అరుణ్ తో పాటు తను కూడా ఫైట్ చేసి వాళ్ళని కొట్టి లోపలికి వస్తుంది. దీంతో మావయ్య, మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? గేట్ బయట వెళ్ళి ఊర్లో నా పరువు తీస్తున్నారని అంటాడు. ఇప్పుడే సిరీస్ టైటిల్ కార్డ్ పడుతుంది. కట్ చేస్తే కమలేష్ వాళ్ళ మావయ్య ఎక్కువ కవితలు, చాలా మంచి పుస్తకాలు రాస్తాడు. చాలా జ్ఞానం ఉంది ఈయనకి. మన కమలేష్ కూడా ఆ ఇంట్లో అత్త మామని సొంత తల్లిదండ్రులుగా భావించి తన మరిది అరుణ్ ని కొడుకులా ఫీల్ అవుతుంది. కమలేష్ కి అండ్ తన భర్త ధీరజ్ కి వీళ్ళ మధ్య కూడా మంచి బాండింగ్ ఉంటుంది. వీళ్ళిద్దరికి ఒక కూతురు ఉందని చెప్పాను కదా. ఇదంతా కాకుండా ఇంట్లో వాళ్ళ మామయ్య వాళ్ళ అమ్మ బామ్మ ఉంటుంది. ఇదండి కమలేష్ ఫ్యామిలీ గురించి. ఏంటి అజిత్, కమలేష్ అని అబ్బాయి పేరు చెప్తున్నావు అంటే ఏం చేద్దాం, ఈ సిరీస్ లో ఆమెకి కమలేష్ అనే పేరు పెట్టారు. ఎందుకంటే మీకు ముందు తెలుస్తుంది, వెయిట్ చేయండి. ఫైనలీ ఇంకా కమలేష్ వాళ్ళ మరిది అరుణ్ కి పెళ్లి చేయాలనుకుంటుంది. ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి ఒక సంబంధం చూడడానికి పెళ్లి చూపులకు వెళ్తారు. ఆ రోజు పెళ్లి చూపుల్లో అక్కడ ఉండేది ఎవరో కాదు, మూవీలో మన హీరోయిన్ అయినటువంటి పూజ చూడడానికి మోడర్న్ గా ఉండడంతో కమలేష్ కి ఇది నచ్చదు. అండ్ ఇంగ్లీష్ పాటలు పాడుతూ ఉండడంతో కమలేష్ ఎక్కువగా చదువుకొని ఉండదు. ఒకవేళ పూజ కోడలుగా వస్తే నన్ను డామినేట్ చేసేస్తుందేమో, నాకు ఎవరు ఇంట్లో రెస్పెక్ట్ ఇవ్వరేమో అని చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యి, ఆ అమ్మాయిని చూసావా ఎలా ఉందో, డ్రెస్ చూడు ఎలా వేసుకుందని, ఈ సంబంధం వద్దని వెళ్తూ ఉంటే, కానీ అరుణ్కి మాత్రం పూజ చాలా బాగా నచ్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ వదిన దగ్గరికి వెళ్ళి, వదిన ఆ అమ్మాయి ఇంగ్లీష్ పాటలు పాడితే ఏంటి, తెలుగు పాటలు పాడితే ఏంటి, నాకు చాలా నచ్చింది, మీరు ఒప్పేసుకోండి వదిన అని ఎలాగోలాగా వదినని కన్విన్స్ చేసి పెళ్లికి ఒప్పిస్తారు. ఎంగేజ్మెంట్ కూడా చేస్తారు. అందరి ముందు ఒప్పుకున్నప్పటికీ కమలేష్కి మాత్రం లోపల భయం ఉంటుంది. బాగా చదువుకున్నట్టుంది. ఒకవేళ ఇంట్లోకి వస్తే అందరూ తనకే వాల్యూ ఇస్తే నా పరిస్థితి ఏంటి, నా పెద్దరికం ఏమవ్వాలని థింక్ చేస్తూ నెక్స్ట్ డే మార్కెట్లోకి వెళ్తూ ఉంటే ఆటోలో సడన్ గా అక్కడ కొంతమంది ఆడవాళ్ళందరూ కలిసి లెస్బియన్, గే, బైసెక్చువల్, ట్రాన్స్జెండర్ వీళ్ళది కూడా ప్రేమే కదా, వాళ్ళ ప్రేమను కూడా ఈ సొసైటీ యాక్సెప్ట్ చేయాలని ప్రొటెక్ట్ చేస్తుంటారు. ఇందులో పూజ కూడా ఉండడంతో కమలేష్ చూసి పూజ దగ్గరికి వెళ్ళి ఇంట్లో తీసుకెళ్ళి, ఇదిగో అమ్మాయి నువ్వు లిబియన్ కాదు కదా అంటే, అది కాదండి, లిబియన్ కాదు లెస్బియన్, నేను అలా కాదు, జస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వెళ్ళానని చెప్తుంది. ఏదేమైనా అవ్వని, నువ్వు అక్కడ ఉండడం నాకు నచ్చలేదని చెప్తుంది. ఈ ప్రొటెక్షన్లు సొసైటీల గురించి మనకెందుకు, మనం ఆడవాళ్ళం, మనం కిచెన్ని ఇంటిని మాత్రమే చూసుకోవాలి. న్యూస్ పేపర్లో సెకండ్ పేపర్లో ఉన్న న్యూస్ మాత్రమే మనం చదవాలి. ఫస్ట్ పేపర్లో ఉన్నది నేషనల్ న్యూస్ కాబట్టి మగవాళ్ళకి సంబంధించిన న్యూస్. అది మనం చేయాల్సింది ఏంటి, వంటలు ఎలా చేయాలి, ఏం చేస్తే సింపుల్ వంటలు కూడా టేస్టీగా ఉంటాయి, ఇలాంటివే కదా మనం చూడాలి. ఇదంతా మనకెందుకు అని అంటే, ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది, ఆడవాళ్ళంటే ఇంటికే పరిమితం, ఇంట్లో పనులు మాత్రమే చేయాలి, వేరే లోకం లేదని ఇలాగా మాట్లాడుతుందని పూజ. ఉమెన్స్ అందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదో ఒకటి బయట సాధిస్తుంటే, మీరేంటి ఇంకా కిచెన్ అంటూ ఇంట్లో పనులు అంటూ ఇలా మాట్లాడుతున్నారని అంటే, కమలేష్ కోపం వచ్చి, నీ చేతితోటి నా రింగిని నాకు తీసిచ్చాయని రింగిని తీసుకునేస్తుంది. ఎంగేజ్మెంట్ వద్దు, మా వాడికి నువ్వు సెట్ కావని. ఈ విషయం ఇంట్లో కమలేష్ వాళ్ళ మావయ్యకి అండ్ తన భర్త ధీరజ్ కి, అరుణ్ కి, వీళ్ళందరికీ తెలిసి ఇంట్లో ఒక చిన్న పంచాయతీ ఏర్పాటు చేసి కమలేష్ తో, ఏదేమైనప్పటికీ నువ్వు చేసింది చాలా తప్పు, తనకి సారీ చెప్పి మళ్ళీ ఆ రింగ్ని ఇవ్వని చెప్తే, కమలేష్ మావయ్య చెప్పడంతో మళ్ళీ ఆ రింగ్ని పూజకి ఇస్తుంది. ఆ తర్వాత పూజకి అరుణ్కి పెళ్ళి అవుతుంది. ఎందుకంటే ముందు పూజ దగ్గర పర్సనల్గా మాట్లాడాలని, చూడమ్మా నాకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు 20 yearsకే, అప్పుడు నా ప్రపంచం మా ఇంట్లో మా అమ్మ నాన్నే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళే నా ప్రపంచం, ఆడవాళ్ళంటే ఇలాగే ఉండాలని మా మావయ్య చెప్తూ ఉంటారు. నేను కూడా వాళ్ళతో ఫ్రెండ్లీగానే ఉంటాను కానీ ఇంటి వరకే పరిమితమై ఉంటాను, కానీ నువ్వు మాత్రం బయట విషయాల గురించి పట్టించుకుంటూ ఉంటే కొంచెం భయం వేసింది. పైగా ఇంగ్లీష్
మంచి పాటలు పాడుతున్నావు, చదువుకున్నావు, అందుకే ఇలా చేశానని రింగ్ ఇచ్చేసి ఉంటుంది. ఈ రోజు హడావిడిగా కమలేష్ తిరుగుతూ ఉంటే అరుణ్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ మందు తాగుతూ ఉంటారు. త్వరగా రారా అని కమలేష్ వచ్చి పిలిస్తే, వదిన మీరు కూడా కొంచెం తాగొచ్చు కదా, ఇది ఆడవాళ్ళ డ్రింక్ అని తను కూడా అరుణ్కి నో చెప్పలేక తాగుతుంది. ఆ తర్వాత ఇద్దరికి పెళ్ళి అవుతుంది. అప్పగింతలంతా పూర్తయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి పూజకి అరుణ్కి షో. బయట కమలేష్ అండ్ ఫ్రెండ్స్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, ఒక సాంగ్ పాడుతూ. అరుణ్ రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు చాలా అందంగా ఉన్నావని తనని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తుంటే, ఏమంటే ఈరోజు నాకు ఫుల్ జ్వరంగా ఉంది, కొంచెం టైం తీసుకుందాం, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి కదా, అండ్ నా హెల్త్ కూడా బాగాలేదని చెప్తూ ఉంటే అరుణ్ వినిపించుకోకుండా నేను నయం చేశాను కదా నీ జ్వరాన్ని తనని అప్రోచ్ అవుతూ ఉంటే పూజ నో అని చెప్తుంటే కూడా అరుణ్ ఇంటిమేట్ అవుతాడు. పూజ చాలా ఏడుస్తుంది, అయినప్పటికీ అరుణ్ వినిపించుకోకుండా అతనికి కావాల్సిన అతను చూసుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ పూజ ఇంటి పై నుంచి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. నిలబడి కిందకు చూస్తుంటే ఇదంతా కమలేష్ చూసి, ఏంటమ్మా ఏం చేస్తున్నావు అని కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది పూజ దగ్గరికి. రాత్రి మొత్తం పూజ ఏడుస్తూనే ఉంటుంది. అరుణ్ పూజ ఏడుస్తుండడం చూసి, ఎందుకు ఏడుస్తున్నావు, అయినా నేను నీ భర్తనే కదా, నిన్నేమైనా నేను రేప్ చేశానా, సరే అయితే వెళ్ళి అందరికీ చెప్పు, బయట ఉన్నారు కదా మా వాళ్ళందరూ అని చెప్తే పూజ ఏడ్చుకుంటూ బయటికి వెళ్తుంది. బయట అందరూ నవ్వుతూ మాట్లాడుతుంటే పూజ ఏం చెప్పలేక లోపలికి వెళ్ళి అరుణ్ దగ్గరే ఉంటుంది. చూడు పూజ, నువ్వు నా భార్యవి, నేను చెప్పినట్టు నువ్వు వినాలి, అయినా మన మధ్య జరిగింది రేప్ కాదని మళ్ళీ తనని నో చెప్తున్నప్పటికీ హత్యాచారం చేస్తాడు. ఇంకోవైపు కమలేష్ తన భర్త ధీరజ్ వీళ్ళిద్దరూ కలిసి క్యూట్ గా మాట్లాడుతుంటాడు. కమలేష్ పడుకుంటే ధీరజ్ తన కాళ్ళు పడతాడు. అంత బాండింగ్ ఉంటుంది వీళ్ళ మధ్య. ఒకరి మధ్య ఒకరికి యుగోలు కానీ ఇలాంటివి ఏవి ఉండదు. చాలా మంచాడు ధీరజ్. పూజ నైట్ అంతా జరిగిందన్నే తలుచుకుని లోపలికి వెళ్ళి స్నానం చేసి ఏడుస్తూ సూసైడ్ చేసుకుందామని ఇంటి పైకి ఎక్కి నిలబడితే కమలేష్ చూసి పూజ దగ్గరికి వెళ్ళి, ఎందుకని ఇలా చేసావు, ఇక్కడ ఎందుకు నిలబడ్డావు, నీకు అరుణ్కి మధ్య నైట్ ఏమైనా గొడవ అయిందా అంటే పూజ ఏడుస్తూ లోపల జరిగింది చెప్పలేక సైలెంట్ గా ఉండిపోతుంది. ఆ తర్వాత కమలేష్ పూజని లోపల తీసుకెళ్లి స్నానం చేయించి టీ పెట్టించి, చెప్పమ్మా ఏం జరిగిందనంటే పూజ, నేను ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళాలి, నాకు ఇక్కడ ఉండాలని లేదని చెప్తుంది. దాంతో కమలేష్ పూజని నేరుగా వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్తుంది. ఇంత పొద్దున్నే ఎవరో వచ్చారని పూజ వాళ్ళ నాన్న డోర్ ఓపెన్ చేస్తే బయట కమలేష్ అండ్ పూజ ఉండడంతో, ఏంటండి ఏం జరిగింది ఇలా వచ్చేసారు అప్పుడే అని కంగారు పడతాడు. ఆ తర్వాత పూజ వాళ్ళ అమ్మ దగ్గర, అమ్మ నేను ఆ ఇంట్లో ఉండలేను, నైట్ నేను నో చెప్పాను, అయినా అరుణ్ వినిపించుకోలేదమ్మా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నన్ను ఒక మిషన్ లో చూస్తున్నాడు అంటే పూజ వాళ్ళమ్మ, ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు, అయినా నువ్వు తన భార్యవి, నో చెప్పాల్సిన అవసరం ఏముంది, ఆప్షన్ కూడా నీకు లేదు, నిన్నే కదా అప్పగింతలు చేసి పంపాం, ఈ రోజేంటి ఇప్పుడు ఇలా వచ్చేస్తే ఎలా అమ్మా, ఇది కరెక్ట్ కాదు పూజ, మీ అత్తారింట్లో మీ అత్తయ్య మావయ్య ఏమనుకుంటారో, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి అని అంటే, కాదమ్మా నేను నో చెప్పాను కదా, నా ఫీలింగ్స్ కి వాల్యూ లేదనంటే, అవునమ్మా నువ్వు చెప్తున్నది కరెక్టే, కానీ నువ్వు ఒక భార్యవి, నీ ధర్మం అది, మీ నాన్న నీకు చిన్నప్పటి నుంచే ఎక్కువ స్వేచ్ఛనిచ్చారు, అందుకనే నువ్వు ఇలా తయారయ్యావు, చూడమ్మా అవేం పెద్ద తప్పు కాదు, అరుణ్ నేను తప్పు చేయలేదు, నీ మీద తనకు హక్కు ఉంటుంది కదా అని ఎలాగోలాగా కన్విన్స్ చేసి పూజని వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి పొమ్మంటుంది. కానీ పూజ మాత్రం ఏడుస్తూనే వెళ్తుంది. ఈలోపు ఇంట్లో పూజ కనిపించకపోవడంతో పూజ కమలేష్ వీళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్ళారని ఇంట్లో వాళ్ళు అరుణ్ ధీరజ్ వాళ్ళ మాయ వీళ్ళందరూ కమలేష్ ఫోన్ చేసి అడిగితే, పూజ నాతోనే ఉంది తీసుకొస్తున్నానని చెప్తుంది. బైక్ లో వస్తుంటే వాష్రూమ్ వెళ్ళాలని పూజ చెప్తే, వాష్రూమ్ ఎక్కడ, ఇక వాష్రూమ్స్ ఏం అంత బాగుండదు, అయినా మనం ఇండియన్ ఉమెన్స్, మనం వాష్రూమ్ వచ్చినా కూడా ఆపుకోగలగాలి, నేను చూడు ఇంట్లో తప్ప బయట ఎక్కడా వెళ్ళను, వాష్రూమ్స్ అంతగా బాగాలేవు, మనకు సేఫ్ కాదని చెప్తుంది. కానీ తను మాత్రం వినిపించుకోకుండా, నాకు అర్జెంట్ అండి వెంటనే బైక్ ఆపండి అని లోపల వాష్రూమ్కి వెళ్ళొస్తుంది. వచ్చిన ఆమె కమలేష్కి కనిపించట్లేదు, పూజ మిస్ అవుతుంది, అక్కడ నుంచి పారిపోతుంది. ఇది తెలిసిన కమలేష్ కంగారు పడి నేరుగా ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి, వెళ్ళిన మొదటి రోజే కోడలు పారిపోయిందంటే ఎంత అసహ్యంగా ఉంటుంది బయట వాళ్ళకి, తను ఎక్కడికి వెళ్ళినా మనం పట్టుకోవాలని ఒక్కొక్కరు ఒక్కో డైరెక్షన్ లో వెళ్ళి పూజని వెతుకుతారు. కమలేష్ ఇంతకు ముందు రోడ్డు మీద పూజ తన ఫ్రెండ్స్ తో కలిసి గే లెస్బియన్ వీళ్ళది కూడా లవ్వే కదా అని ప్రొటెక్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా పూజ ఏమైనా ఇక్కడికి వచ్చిందా అంటే అందులో ఒక ఆమె పూజ ఫ్రెండ్. పూజ ఎప్పుడు బాధగా ఫీల్ అయినా ఒక ప్లేస్కి వెళ్తుంది, అక్కడ ఏమైనా ఉంటుందేమో చూద్దామని ఇద్దరు కలిసి ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే పూజ అక్కడే ఉంటుంది. దాంతో తన ఫ్రెండ్ పూజ దగ్గరికి వెళ్ళి, ఎందుకే ఇలా చేసావు, పెళ్ళైన మొదటి రోజే ఇంట్లో నుంచి వచ్చేస్తే వాళ్ళందరూ
అందరూ ఏమనుకుంటారు, ఏం జరిగినా సరే నేను చెప్పేది ఒకటే, నిన్ను నువ్వు ఇండివిజువల్ గా చూసేది ఆపే, భయం వేసినా కూడా నువ్వు దీన్ని యాక్సెప్ట్ చేయాలి. యాజ్ ఎ ఉమెన్ గా చెప్తున్నాను, ఇదంతా కామన్ అని చెప్తుంది. ఎలాగోలాగా పూజని మోటివేట్ చేసి పూజని కమలేష్ తో పాటు పంపిస్తుంది. అమ్మాయి ఏమైంది, ఎందుకని ఇక్కడికి వచ్చేసావు, అంతా నీకు ఏ కష్టం వచ్చిందంటే మీ మర్ది నన్ను రేప్ చేశాడని చెప్తుంది. దాంతో కమలేష్ చేతులెత్తి చంప మీద కొడుతుంది. నా మర్ది అలాంటి వాడు కాదు, అయినా ఈ మాట ఎలా నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు తన భార్యవి, ఏదైతే చెప్తున్నావో అది జరిగే ప్రసక్తే లేదు. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. అరుణ్ నా కొడుకు లాంటి వాడు, నా కొడుకు ఎలా మాట్లాడుతున్నావు అని కోప్పడితే తను చాలా ఏడుస్తూ పూజ నాకు ఒక వెర్రి పుష్పమైన తోడికోడలు దొరికిందని తనతో పాటే వెళ్తుంది. నేను వెర్రి పుష్పాన్న అని కమలేష్ ఇలా ఎందుకు అనిందని అనుకుంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పూజని ఎందుకు వెళ్ళావు, ఏం జరిగింది, ఇవేం అడగకుండా రేపు పొద్దున్న పూజ అరుణ్ వీళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్తున్నారు, అన్ని రకాల ఏర్పాట్లు చేయండి అని వాళ్ళ మావయ్య అంటాడు. దీంతో పూజకి ఇంకా భయం వేస్తుంది హనీమూన్ అని. కమలేష్ ఇంటికి వచ్చిన తర్వాత రూమ్ లోకి వెళ్ళి అరుణ్కి ఇచ్చిన క్యారెక్టర్ సర్టిఫికేట్ని చూస్తుంది. దాన్ని చూస్తూ థింక్ చేస్తూ అరుణ్ ఇలాంటి వాడా, నిజంగానే ఇలా తప్పు చేసింటాడా, నా పెంపకం అలాంటిది కాదే అని థింక్ చేస్తుంటే ధీరజ్ వచ్చి ఏమైందో చెప్పు అంటే మన అరుణ్ ఉన్నాడు కదా వాడు తప్పుడు వ్యక్తి కాదు కదా అని చెప్తే ధీరజ్ కాదు నువ్వెందుకు ఇలా అంటున్నావు అని అంటాడు. ఇంకోవైపు పూజ రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత అరుణ్ పూజ వచ్చిన తర్వాత పూజ బేబీ మనం రేపు మార్నింగ్ హనీమూన్ వెళ్తున్నామని చెప్తాడు. ఆ తర్వాత ఇంట్లో కమలేష్ కూతురు ఉంటుంది కదా, మమ్మీ ఏ అంటే ఏమి అని అంటే అదంతా నాకు తెలియదమ్మా అని చెప్తుంది కమలేష్ తనతో. అరుణ్ అండ్ పూజ వీళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్తారు. అందరూ ఫ్యామిలీ అంతా హ్యాపీగా పంపిస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కమలేష్ నిజంగానే పూజ చెప్పింది నిజమేమో అని పూజ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అది నన్ను వెర్రి పుష్పం అనింది తను, నేను నిజంగానే వెర్రి పుష్పం అన్నాను అంటే అవును అని చెప్తుంది. అలా ఉండడం తప్పు కాదు, దాని మెడలో గోల్డ్ మెడల్ లాగా వేసుకొని తిరగడమే తప్పు, కొంచెం రియాలిటీలో బ్రతకండి అని చెప్తే ఆ తర్వాత కమలేష్ తనకు తెలిసిన హ్యూమన్ రైట్స్ మీద పోరాడే ఒక మహిళ దగ్గరికి వెళ్ళి కన్సెంట్ అంటే అర్థమేంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, కన్సెంట్ లేకుండా ముట్టుకుంటే అది తప్ప అంటే అవును, ఎంత పెళ్ళి అయినప్పటికీ కన్సెంట్ ఉంటేనే ముట్టుకోవాలి భార్యని, లేదంటే యాజ్ ఫర్ లా అది రేప్ కిందకే వస్తుందని చెప్తుంది. ఎంత పెళ్ళి అయినప్పటికీ వాళ్ళ శరీరాల మీద వాళ్ళకి పూర్తి హక్కు ఉంటుంది కదా అని చెప్తుంది. హనీమూన్కి వెళ్ళిన తర్వాత పూజ అరుణ్తో జరిగిందంతా మర్చిపోయి కనీసం ఇక నుంచైనా మూవ్ ఆన్ అయ్యి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని, నిన్ను చూస్తేనే నాకు భయం వేస్తుంది, కొంచెం టైం తీసుకుని ఇద్దరం బాండింగ్ బిల్డ్ చేసుకుని ఒకరి గురించి ఒకరు తెలుసుకుని కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలని ఉంది మళ్ళీ ఫ్రెష్గా అంటే అంతే కదా అలాగే చేద్దాం, నేను ఎందుకు భయపడుతున్నా బేబీని. మళ్ళీ పూజ నో చెప్తుంటే కూడా తనతో ఫిజికల్గా ఇంటిమేట్ అవుతాడు. ఆ తర్వాత ఫొటోస్ దిగుతాం ఇంట్లో వాళ్ళకి పంపిస్తామని సెల్ఫీ తీసుకుంటుంటే పూజ కళ్ళలో నుంచి నీళ్ళు వస్తుంది. వీడేంటి మరి ఇంత సైకోలా సాడిస్ట్గా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి. హనీమూన్ మొత్తం హారబుల్గా నడుస్తుంది. పూజ నో చెప్తున్నా కూడా మళ్ళీ అరుణ్ తన మీద అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. పూజ ఇంకా ఏం చేయాలో అర్థం కాక నాకు పీరియడ్స్ వచ్చాయని వాష్రూమ్లో రాకపోయినప్పటికీ అబద్ధం చెప్తుంది. కానీ అరుణ్ మాత్రం అయితే నాకు చూపించని డోర్ ఓపెన్ చేయమంటాడు. బ్లేడ్తో వెజినాని కట్ చేసుకుంటుంది. ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉండడంతో నెక్స్ట్ డే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసి కమలేష్ వచ్చిన తర్వాత వదిన తనకేదో ఆడవాళ్ళ సమస్య వచ్చినట్టుంది మీరు వెళ్ళి చూడండి అని అంటే కమలేష్ వెళ్ళి డాక్టర్ని కలిస్తే డాక్టర్ తన వెజినాని బ్లేడ్లో కోసుకుంది. తన భర్త కోసిండొచ్చు లేదా తనే కోసుకుని ఉండొచ్చు, ఏదైనా జరిగిండొచ్చు. యాజ్ ఎ ఉమెన్ గా చాలా పెయిన్ఫుల్ గా ఉంటుందని లోపలికి వెళ్ళి చూడమంటుంది. కమలేష్ కి చేతులు కాళ్ళంతా వణుకు పుడుతుంది. ఇలా జరిగింది ఏంటని కమలేష్ కూతురు అక్కడికి వచ్చి అమ్మ పిన్నికి ఏమైంది, బ్లీడింగ్ వస్తుందన్నారు, ఎక్కడొస్తుందని అంటే కమలేష్ బ్లీడింగ్ ఎక్కడొస్తుందో నోరు తెరిచి కన్న కూతురికే చెప్పలేకపోతుంది. నా కన్న కూతురికే నేను ఈ విషయం చెప్పలేకపోతున్నాను, నేను అసలు ఎలాంటి ఉమెన్ అని వాళ్ళ భర్త దగ్గర చాలా ఎమోషనల్ అవుతుంది. లోపలికి వెళ్ళి పూజను చూసి ఏడుస్తూ ఏం జరిగిందని అంటే మీరు ఎన్ని చెప్పినా మీరు నమ్మట్లేదు కదా, ఇప్పటికీ మీ అరుణ్ ఏ తప్పు చేయలేదని మీరు అనుకుంటున్నారు కదా, బ్లేడ్లో ఒకసారి వెళ్ళి ఆ పాటలో కట్ చేసి చూసుకోండి, ఆ బాధ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది, నేను అబద్ధం చెప్పలేను, నేనే కట్ చేసుకున్నానని చాలా ఎమోషనల్ అవుతుంది. దీంతో కమలేష్కి ఏం అర్థం కాదు. వెంటనే తన రూమ్లోకి వెళ్ళి వాష్రూమ్లో తను బ్లేడ్ తీసుకొని కట్ చేయడానికి ట్రై చేస్తే తన వల్ల అవ్వదు, భయపడిపోతుంది. పూజ ఎంత పెయిన్ఫుల్గా ఫీల్ అవుతుంటే ఇలాంటి పని
పనిచేస్తుందని కమలేష్ వాష్రూమ్లో చాలా అంటే చాలా ఏడ్చేస్తుంది. ఇంకా నా పెంపకాన్ని అనుమానించి తీరాల్సిందే, ఇంతకంటే దిగజారుతారా ఎవరైనా అని లోపలికి వెళ్ళి అరుణ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ని, అరుణ్ ఇచ్చిన వాచ్ని, అరుణ్తో పాటు దిగిన ఫొటోస్ అన్నిటిని కాల్ చేస్తుంది. అండ్ వాళ్ళ మావయ్య చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. కమలేష్ వాళ్ళ మావయ్య ఏం చెప్పింటాడంటే, మహాభారతంలోని ఒక ఘట్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింటాడు. కుంతీదేవి సభలో ద్రౌపది వస్త్రాభరణం జరుగుతూ ఉంటే ఏం చేస్తూ ఉండింది, తను కూడా క్వశ్చన్ చేయాల్సింది, తనది కూడా తప్పే కదా అలా జరగడానికి, తను కూడా ఒక కారణం అయింది కదా అని అంటే, కమలేష్ పాపం కుంతీదేవి ఏం చేసింది, తను ఆ రోజు కిచెన్ లో ఉండింది కదా వంట చేస్తూ, సభలో లేదు కదా అని అంటే, తప్పు చేసిన వాళ్ళది ఎంత తప్పో ఆ తప్పుని చూస్తూ ఏం చేయకుండా అలా మౌనంగా ఉండిపోయే వాళ్ళది కూడా తప్పే అని చెప్తాడు. దీంతో కమలేష్ తనని తాను రిలేట్ అవుతుంది. అరుణ్ ఇలా పూజ మీద అత్యాచారం చేస్తూ తనకు తెలిసినా కూడా ఏం చేయకుండా అలా మౌనంగా ఉండడం కరెక్ట్ కాదని, న్యాయంగా పూజకి జస్టిస్ చేయాలని బలంగా ఫిక్స్ అయ్యి పూజతో వెళ్ళి మాట్లాడుతుంది, పూజకి సపోర్ట్ ఇస్తుంది. ఇంకోవైపు అరుణ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నేను పూజ హస్బెండ్ని, మేము రీసెంట్గానే పెళ్లి చేసుకున్నాం మేడం, మీరేం అనుకోనంటే ఒక విషయం అడగాలి, మేమిద్దరం ఫిజికల్గా మళ్ళీ ఎప్పుడు కలవచ్చు అంటే, కొత్తగా పెళ్ళైంది కదా అని అంటే డాక్టర్ కోపం వచ్చి, హౌ డేర్ యూ టాక్ టు యూ లైక్, అసలు నువ్వు స్టేషన్లో ఉండాలి, వెజీనా మీద బ్లేడ్తో కట్ అయింది, ఇంకొక క్షణం నా ముందుంటే నేను పోలీసులకు చెప్పేస్తాను, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోని స్టాఫ్ని పిలిపించి అరుణ్ని పంపించేస్తుంది. అరుణ్ వాళ్ళ వదినకి ఈ విషయం తెలిసిపోయిందని, ఇంకా నేను వదిన దగ్గర ఎలా మొహం చూపించుకోవాలని బైక్ తీసుకుని హాస్పిటల్ నుంచి నేరుగా ఇంటికి వెళ్తాడు. వెళ్తూ ఉంటే ఇంకోవైపు పూజ దగ్గర కమలేష్ నచ్చజెప్పి, నీకు న్యాయం నేను చేస్తానమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే, నేను ఒక వెర్రి పుష్పాన్ని, ఇంట్లో అలాగే ఉన్నాను, ఆడవాళ్ళంటే ఇలాగే ఉండాలి, ప్రతిదానికి కన్విన్స్ అవ్వాలనుకున్నాను, లక్కీలీ నా భర్త అలా కాదు, అందుకనే నాకు ఇదంతా ఏం తెలియలేదు, కన్సెంట్ లేకుండా ఎవరిని ముట్టుకోకూడదని నాకు అర్థమైంది, తప్పు నాలో కూడా ఉంది, నేను కూడా అలా చేసి ఉండకూడదు, అరుణ్ అలా పెంచి ఉండకూడదు, ఏం చేయమంటావు, నాకు అప్పుడు అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేదని తనతో చెప్తూ ఉంటే, ఇంకోవైపు అరుణ్ ఇంటికి వచ్చి కమలేష్తో మాట్లాడాలని వస్తే ఇంటి డోర్ క్లోజ్ చేసేసి ఉంటుంది, మగవాళ్ళందరూ బయటే ఉండాలని చెప్పింటారు. ఇప్పుడు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ లో కమలేష్ పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత 12 ఏళ్ల అబ్బాయి అరుణ్ చాలా చిన్నవాడు, తన భర్త కంటే ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది. కొన్ని రోజులకి కమలేష్ కి ఒక కూతురు పుడుతుంది. తర్వాత తన గర్భసంచిలో ప్రాబ్లం ఉందని, మళ్ళీ పిల్లలు పుట్టరని తెలిసి బాధపడుతూ ఉంది. అదే టైంలోనే కమలేష్ ని చూసి, నువ్వు అచ్చం నా కొడుకులాగానే కనిపిస్తున్నావు, నాకు ఇక మీదట నువ్వే నా కొడుకులా అరుణ్ని పెంచుతుంది, చాలా ప్రేమగా పద్ధతిగా, ఆ పెంపకమే ఇలా చేసిందని ఇదంతా పూజతో కమలేష్ చెప్తుంది. మీరే మనకండి, అందరూ అలాగే ఉన్నారు ఇక్కడ, మా అమ్మ కూడా 12 ఏళ్లలో ఒకడు నా బ్రెస్ట్ టచ్ చేశాడు, అమ్మతో చెప్తే నన్నే తిట్టింది, నెక్స్ట్ రోజు నుంచి నన్ను ఎక్కడికి బయటికి పంపించలేదు, ఆ తర్వాత నాకేం జరిగినా ఓపెన్గా మా అమ్మతో చెప్పలేకపోయానని ఎమోషనల్ అయ్యి, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నా బాధ అర్థం చేసుకోకుండా ఎక్కడ పరుగు పోతుందేమో అని అత్తమామల దగ్గర నేను చెయ్యి కోసుకుంటా పూజ అత్తారింటికి తిరిగి వెళ్ళని చెప్పింది. అది మా అమ్మ, మన జీవితమే అంతా మనం ఏం చేయలేమని బాధపడుతూ ఉంటే, కమలేష్ ఆ తర్వాత అరుణ్ దగ్గరికి వెళ్తే, అరుణ్ వదినా అది నేను అలా చేయలేదు వదినా, నా అధికారం వదినా, అది నేను నిన్ను చాలా ప్రేమించాను చిన్నప్పటి నుంచి ఒక తల్లిలాగా, అందుకే నీ ఇలాంటి వాళ్ళని ఏం అనలేకపోతున్నాను, నువ్వు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం కావాలని కోరుకో, నిన్ను అసలు వదిలిపెట్టానని తనని గట్టిగా ఇచ్చేసుకుని, ఈ థ్రెడ్ నీకు కడుతున్నాను, దేవుడు నిన్ను నా నుంచి కాపాడాలని ఎమోషనల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే కమలేష్ మన మావయ్య మనకు న్యాయం చేస్తాడు, చాలా తెలివిగల అతను, చాలా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అరుణ్ని జైలుకి పంపిస్తారని వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్ళి కమలేష్ జరిగినంత ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ విధంగా మన అరుణ్ ఉన్నాడు కదా, పూజని రేప్ చేశాడు, తను నో చెప్తున్నా కూడా అని చెప్తే, అసలు నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు, తన భార్య తన కొడుకు అలాంటి తప్పు చేసినాడు, ఒకవేళ అలా చేసింటే కూడా నేను నా కొడుకు అగైనెస్ట్ గా వెళ్ళను అని అక్కడ నుంచి పంపించేస్తుంటే, మావయ్య మరి మీరు ఎప్పుడు న్యాయం వైపే నిలబడతారని అంటారు కదా, మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారని అంటే, నీకేం కావాలి, నా కొడుకుని పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోవడమే కదా కావాలి, ఎప్పటికీ అది జరగదు, జరగనివ్వనని చెప్తాడు. సడన్ గా వాళ్ళ మావయ్య కూడా
చిన్నప్పటి నుంచి ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు రాసి నాలెడ్జ్ని గెయిన్ చేసిన పర్సన్ ఇప్పుడు మాట్లాడడంతో తప్పు చేసినా కూడా ఏం అర్థం కాదు కమలేష్కి. ఇలా అనేసాడేంటి, ఇతనైనా న్యాయం చేస్తాడు అనుకుంటేనే. ఆ తర్వాత కమలేష్ దీని గురించి బాగా ఆలోచించి ఎలాగైనా పూజకి న్యాయం చేయాలని మళ్ళీ వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్ళి చెప్తే, సరే ఇప్పుడేంటి కోర్టుకి వెళ్తావు అంతే కదా, ఇంట్లో ఉంటూ ఇంటికి వ్యతిరేకంగా వెళ్ళలేవు కదా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోని అంటాడు. వెంటనే అంత మాట అన్న తర్వాత కమలేష్ అండ్ పూజ, కమలేష్ కూతురు వీళ్ళు ముగ్గురు కలిసి రిక్షా ఎక్కి బయటకు వచ్చేస్తారు. వాళ్ళు వెళ్తూ ఉంటే ధీరజ్కి ఈ విషయం తెలుసు, తన తమ్ముడు పూజతో నిజంగానే అలా ప్రవర్తించాడని. కమలేష్ దగ్గరికి వచ్చి నీకు నా సపోర్ట్ ఉంటుంది, నాకు ఏం జరిగిందో మొత్తం తెలుసు అని చెప్తాడు. ఏం పర్లేదు, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఉండాలో తెలియక వాళ్ళే సాయంకాలం కల్లా తిరిగి ఇంటికి వచ్చి నా కాళ్ళు పట్టుకొని సారీ చెప్తారని వాళ్ళ మావయ్య అంటాడు. కమలేష్ అండ్ పూజ వాళ్ళ కూతురు వీళ్ళు ముగ్గురు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నామని అంటే, ఏదైనా ప్రాబ్లం వస్తే అమ్మ నాన్న ఇల్లు కాదు, ఈసారి మా తాతయ్య గుర్తొచ్చాడని కమలేష్ వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళ తాతయ్యని చూడంగానే వాళ్ళ తాతయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇన్ని రోజులకి తాతయ్య గుర్తొచ్చాడమ్మా నీకని, ఏ కష్టం వచ్చింది, అసలు ఏం జరిగిందో చెప్పమని అంటే జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, భర్త తన భార్యని రేప్ చేస్తే ఇప్పటి వరకు దాన్ని వాదించడానికి ఏ చట్టం లేదు, అంటే మ్యారిటల్ రేప్ కి వ్యతిరేకంగా ఏ చట్టం లేదు, కాకపోతే మనం ఒక పని చేయొచ్చు, చట్టానికి వ్యతిరేకంగా ఉంది ఒకలా, దాంతో మనం పోరాడొచ్చు, వాళ్ళని లోపలేయచ్చు, ఎన్నో నెలల వరకు బయటికి రాలేరు అని చెప్తే కమలేష్ అలా ఎలా వేస్తాము, కట్నం ఇక్కడ సమస్య కాదు కదా, మనం న్యాయంగానే పోరాడాలంటే, న్యాయంగా అంటే దీనికి చట్టం ఏం లేదమ్మా అని అంటాడు. ప్రతిసారి నువ్వు న్యాయంగానే ఎందుకు పోరాడాలి, నువ్వు ఇప్పుడు బజార్కు వెళ్ళినప్పుడు ఒక పిచ్చి కుక్క నేను కరిస్తే నువ్వు కర్రతోనే ఎందుకు కొడతావు, నువ్వు కూడా పళ్ళతోనే కరవచ్చు కదా, ఎందుకంటే నీకు దానిలాగా పెద్దగా పళ్ళు లేవు. సో కొన్ని సార్లు మనకు న్యాయం జరగాలంటే మనం ఈ రూట్లో వెళ్ళాలి, తప్పేం కాదని చెప్తాడు, మోటివేట్ చేస్తే. అయినప్పటికీ కమలేష్ ఎందుకు ఒప్పుకోదు, న్యాయంగానే మనం పోరాడాలి, కేసు వేయలేనంటే పూజ కమలేష్ దగ్గరికి వచ్చి ఆ మృగంతో ఆ మనిషితో 7 రాత్రులు గడిపింది నేను, ఆ బాధ ఏంటో నాకే తెలుసు, మనం కేసు వేసి తీరాలని చెప్పి కేసు ఫైల్ చేస్తారు. కమలేష్ వాళ్ళ తాతయ్య పూజ వీళ్ళిద్దరు కలిసి. కమలేష్ వీళ్ళ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావు పూజ, 2 వారాల క్రితం నేను కూడా వాళ్ళలాగానే ఉన్నాను, నువ్వు చెప్పింది నేనేం నమ్మలేదు, అంటే ఇప్పుడు నేను కూడా బాధ్యురాలనే కదా, నన్ను కూడా శిక్షించాలి కదా, ఇలా కట్నం అంటూ కేసు వేయడం తప్పు అని అంటే మీరు వాళ్ళ గురించి ఆలోచించకండి, నా గురించి ఆలోచించండి అని అంటుంది పూజ. వెంటనే ఆ పేపర్స్ని తీసుకెళ్ళి నిప్పుతో తగలెట్టేస్తుంది. ఆ తర్వాత కమలేష్ వాళ్ళ తాతయ్య పూజతో ఏం కంగారు పడకమ్మా, మనం ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తాడు. పూజ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ మీద కేసు ఫైల్ అవ్వడంతో ఇంట్లో వాళ్ళందరినీ పోలీసులు స్టేషన్కి తీసుకెళ్తారు. కానీ వెళ్ళిన సాయంకాలానికే బయటకు వచ్చేస్తారు బెయిల్ మీద. అలా ఎలా వచ్చేస్తారు, బెయిల్ రాదని చెప్పారు కదా అని కమలేష్ వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చి అడిగితే, బెయిల్ వస్తుందమ్మా, ఎప్పుడు వస్తుందంటే వాళ్ళ మీద వాళ్ళ కోడలు కట్నం కేసు వేస్తుందని ముందుగానే వాళ్ళకి తెలిస్తే అని చెప్తాడు. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చని. పోలీస్ స్టేషన్ నుంచి కమలేష్ వాళ్ళ మావయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ బయటకు వచ్చిన తర్వాత కమలేష్ వాళ్ళ మావయ్య, ధీరజ్, అరుణ్ వీళ్ళు ముగ్గురు కలిసి పూజ వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజ వాళ్ళ నాన్నతో జరిగిందంతా చెప్పి, ఈ విధంగా నా పైన మా ఫ్యామిలీ పైన కేసు పెట్టింది, కట్నం అడుగుతున్నామని, ఫ్యామిలీ మీద పెద్ద మచ్చొచ్చి పడింది, మీతో నేను పర్సనల్గా మాట్లాడాలని పూజ వాళ్ళ నాన్నతో అందరినీ బయటికి పంపించి కమలేష్ వాళ్ళ మావయ్య, ఈ టైంలో మీ కూతురు కాపురాన్ని మీరే చక్కదిద్దాలి, మీరు చేయాల్సింది ఈ నిద్ర మాత్రలను తాగాలని వాటర్లో మాత్రలు కలిపి ఇస్తాడు. ఆ తర్వాత డాక్టర్ ఫోన్ చేసి అంబులెన్స్ రమ్మంటాడు. ఈ విషయం పూజకి తెలిసి చాలా కంగారు పడుతుంది, మా నాన్న సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడని. వెంటనే హాస్పిటల్కి వచ్చి పూజ వాళ్ళ నాన్నని చూసి, ఏంటి నాన్న ఇది ఇలా చేసావని చాలా ఎమోషనల్ అవుతుంది. అరుణ్ వాళ్ళ నాన్న పూజ దగ్గరికి వెళ్ళి మాట్లాడని చెప్పడంతో అరుణ్ పూజ దగ్గరికి వచ్చి, చూడు పూజ, నీకు నేను మాన్స్టర్లా కనిపిస్తున్నానేమో, నేనేం తప్పు చేయలేదు, ఒకవేళ అలా చేసినా కూడా భర్త తప్పు చేశాడని ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్, జరిగిందంతా మర్చిపోదాం, మనం మళ్ళీ మొదలు పెడదాం, ఐఎమ్ సారీ పూజ అని చెప్తాడు. పూజ వాళ్ళ మావయ్య కూడా ఇంటికి వస్తే నీ మర్యాద నీకు ఉంటుందని చెప్తాడు. ఆ తర్వాత పూజ సైలెంట్ గా కమలేష్ దగ్గరకు వచ్చి, నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాలనుకోవట్లేదు, నాకు ఇష్టం లేదని అంటే పూజ వాళ్ళ నాన్న బెడ్ పైన నుంచి చేతులు ఎత్తి దండం పెడతాడు, ప్లీజ్ పూజ అని. ఇంకా వేరే ఆప్షన్ లేక వాళ్ళ నాన్నగారి కోసమైనా తనని తాను కన్విన్స్ చేసుకుని
పూజ కమలేష్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి తిరిగి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కమలేష్ అరుణ్ని అవాయిడ్ చేస్తూ అరుణ్ పైన కోపంగా ఉంటే అరుణ్ కమలేష్ దగ్గరికి వచ్చి, వదిన నాకు పూజకి మధ్య అంతా సెట్ అయిపోయినప్పుడు నువ్వు ఇంకా నా పైన ఎందుకు కోపం పెట్టుకున్నావు, ఎందుకు వదిన నువ్వు మరీ చైల్డిష్గా బిహేవ్ చేస్తున్నావు అంటే ఆలోచించి మాట్లాడారు. నిజంగా చెయ్యొత్తాననుకో చాలా రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుందని అంటుంది. కమలేష్ వాళ్ళ భర్త ధీరజ్, మనం ఇద్దరం వేరొక ఇంటికి వెళ్ళిపోదాం, ఒక ఇల్లు చూసానని, నువ్వు మళ్ళీ ఇంకా బాధపడాల్సిన అవసరం లేదని చెప్తాడు. పూజ దగ్గరికి కమలేష్ వెళ్ళి, పూజ ఇప్పుడు నేను నిన్ను అర్థం చేసుకున్నాను, మనం మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం, మళ్ళీ హనీమూన్ అంటూ హ్యాపీగా వెళ్ళొద్దామని అంటాడు. ఇంట్లో ఉన్న ముసలామె బామ్మ కమలేష్ని పూజ అని పిలిచి, ఏంటే ఏదో పెద్ద పీకేసేలాగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారు, నేను ఫస్ట్ టైం ఆ దేవుడి మీద కోపడుతున్నాను, ఈ ఇంటికి ఇంత దారుణమైన కోడల్ని ఇచ్చాడని. నువ్వేంటమ్మా పూజ, మీ నాన్న నిద్ర మాత్రలు మింగాడని తిరిగి అత్తారింటికి వచ్చేసావా, మీ నాన్న నిజంగానే నిద్ర మాత్రలను మింగింటే ఈ యదవ సోదంతా వీళ్ళంతా ఎందుకు చెప్తారు, వినేసి వాళ్ళు చెప్పినట్టుగానే వినమ్మా, నిజానికి మీ నాన్నకు నిద్ర మాత్రలు కలిపి తాగమని చెప్పిందే మీ మావయ్య అని. మన నిశ్శబ్దమే వాళ్ళకి బలమైన ఆయుధం, మన మీద చెయ్యి వేయడానికి ఎదుటివాడికి వణుకు పుట్టాలి, అది భర్త అయినా సరే మన పర్మిషన్ లేకుండా. ఆడది మౌనంగా ఉంటే ఏం జరగదు, ఇక్కడ గొంతెత్తి ఎప్పుడు మాట్లాడుతుందో అప్పుడే తన జీవితాన్ని మార్చుకోగలుగుతుంది, మీరు కూడా జరిగిందంతా బయట వాళ్ళకి చెప్పండి అని చెప్తుంది. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి వాళ్ళ రిలేటివ్స్ అందరినీ ఒక చిన్న కచేరీలాగా ఏర్పాటు చేసి కమలేష్ మైక్లో జరిగిందంతా చెప్పేస్తుంది. పూజ అక్కడికి వచ్చి నన్ను నా భర్త రేప్ చేశారని ఎమోషనల్ అవుతూ చెప్తే వాళ్ళ మావయ్య కోపం వచ్చి, ఏం మాట్లాడుతుంటానో, పరువు తీయడానికి ఇక్కడికి వచ్చింది, మీరందరూ ఎలా వింటున్నారు, ఆడవాళ్ళుగా ఇక్కడ నుంచి వెళ్ళండి అంటే అక్కడున్న ఆడవాళ్ళందరూ వెళ్తూ ఉంటారు. చుట్టుపక్కల ఉన్న అన్నయ్యలు, అంకుళ్ళు, ట్యూషన్ మాస్టర్లు, బంధువులు, భర్తలు వీళ్ళందరూ మిమ్మల్ని అడుక్కోకుండానే ముట్టుకున్నారంటే వాళ్ళే ఇక్కడ ఉండండి, వాళ్ళు దేవుడి మీద ఒట్టేసి చెప్పండి వాళ్ళ శరీరం మీద వాళ్ళకి అధికారం ఉందా అని. ఇక్కడ ప్రతి మహిళ బాధింపబడుతోందని అందరూ అక్కడే ఆగిపోతారు. అందరి ముందు కమలేష్ అరుణ్ని చేతులెత్తి చంప మీద కొడుతుంది. వాళ్ళ మావయ్య కుటుంబానికి వ్యతిరేకంగా అందరినీ ఇక్కడ నిలబెట్టి, దీనివల్ల నువ్వు ఏం సాధించావు కమలేష్ అని అంటే, మీరు దేని గురించి అయితే పోరాడాలనుకుంటారు దాని సుప్రీం కోర్టు కూడా లాని తీసుకురావాలనుకోలేదు, ఏంటిది అని అడిగితే, చూడండి మావయ్య, నాకు తెలిసినల్లా ఒకటే, నేను ఈ చట్టాన్ని మార్చలేకపోవచ్చు, నేను నా కుటుంబాన్ని ఖచ్చితంగా మార్చుకోగలను, నా అరుణ్ మారుతాడు, నేను పెంచుకున్న అరుణ్, చూడు అరుణ్ నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు, నీకు అది తప్పు అనిపించినప్పటికీ ఆపోజిట్ సైడ్ లో పూజ సైడ్ నుంచి నువ్వు ఒకసారి ఆలోచించు, మేము మీ ప్రాపర్టీ కాదు, మీ పేరు మీద రాసుకుంటే మీది అయిపోయేదానికి, ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలదని మీకు అందరికీ తెలియాలి, తనకు వెళ్ళి సారీ చెప్పానంటే అరుణ్ వెళ్ళి పూజకి సారీ చెప్తాడు. సారీ చెప్పినా కూడా పూజ యాక్సెప్ట్ చేయకుండా, నేను నిన్ను క్షమించినారు, నాకు జరిగిన దానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే చట్టం వస్తుందో అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను, ఆ చట్టం వచ్చిన రోజు నీ కాలర్ పట్టుకుని కోర్టుకు లాక్కెళ్ళి నీకు శిక్ష పడేలా చేస్తానని కమలేష్ ని తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇంతటితో ఈ వెబ్ సిరీస్ ఎండ్ అయిపోతుంది. ఎండింగ్ లో ఇప్పటికీ ఇండియాలో 5.6% ఆఫ్ మ్యారీడ్ ఉమెన్స్ ఈ ప్రాబ్లం వల్ల కేసు ఫైల్ చేశారు, కానీ ఏ చట్టం లేకపోవడం వల్ల పూజ లాంటి వాళ్ళు బాధపడుతూనే ఉన్నారని ఈ సిరీస్ లో మెసేజ్ ఇస్తారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఫుల్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో ఉంది, మన తెలుగులో కూడా, చూడాలనుకుంటే ఎవరైనా చూడొచ్చు. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో మంచి ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.